కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి శరన్నవరాత్రుల మహోత్సవం నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మిగనూరు ఆర్యవైశ్య సంఘం తరపున శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 400కి పైగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాలున్నాయని తెలిపారు. తద్వారా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్క్స్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఎమ్మిగనూరులో ఈరోజు దసరా నవరాత్రులు పురస్కరించుకొని మొదటి రోజు సందర్భంగా పాడ్యమి రోజు అద్భుతంగా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ రోజు నుంచి 10 రోజుల వరకు అన్ని దేవతామూర్తుల అలంకరణలతో పాటు ప్రతిరోజు సాయంత్రము అన్ని అలంకరణలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తర్వాత మా ఆర్యవైశ్య విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి మేము ఇందాకనే ప్రతిభా అవార్డులు ప్రదర్శించడం జరిగినది. ఈరోజు కార్యక్రమానికి చేసిన మా ఆర్యవైశ్య సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లా ఆర్యవైశ్య సంఘం ఎమ్మిగనూరు. దేవి నవరాత్రులు శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మిగనూరు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఇన్విటేషన్ అందుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పతాకావిష్కరణ అయితేనేమి, కలశ స్థాపన అయితేనేమి, అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి ఈ దసరా నవరాత్రులు స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400కు పైగా కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు ఉన్నాయి. అన్ని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కూడా దేవి శరన్నవరాత్రులు అనేది చాలా ఘనంగా మా ఆర్యవైశ్యులు 10 రోజులు నిర్వహించి చాలా చోట్ల మళ్ళీ అన్నదానాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించి చాలా ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా తమ ఈ పండగను తమ సంస్థల్లో ఒక కుటుంబ